సౌత్ ఇండియన్ యాక్టర్ ప్రభాస్ గారి తర్వాత, పుష్ప తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారికి హీల్ బి గెటింగ్ అ వెరీ వర్సటైల్ అప్రోచ్. అండ్ ఈ యాక్షన్ ఏ హీరోతో కూడా కంపేర్ చేయలేము ఈరోజు. అండ్ ఈ మూవీలో చూసుకుంటే కనుక కియారా అడ్వానీ ప్రెజెన్స్ చాలా తక్కువనే ఉంటుంది, అంత ఎస్టాబ్లిష్డ్గా మనకి అనిపించదు. బట్ ఇట్స్ వర్త్ వైల్ వాచింగ్. స్టార్టింగ్లో ఇద్దరు నెగిటివ్ క్యారెక్టర్స్ అనుకుంటాము, కానీ మనం ప్రూవ్ అవుతుంది బోత్ ద హీరోస్ ఆర్ రియల్ టైమ్ హీరోస్. ఏం ఫైట్స్, ఏం స్టన్స్, బాడీ ఒళ్ళు హూనం అయిపోయిందని జూనియర్ ఎన్టీఆర్ చెప్తే అతిశయోక్తి అనుకున్నాం, కానీ ఇఫ్ యూ సీ ద విజువల్ ట్రీట్ ఆఫ్ ద స్టన్స్, అమేజింగ్ అమేజింగ్. ఈ సినిమాకి కొద్దిగా ల్యాగ్ ఉందల్లా సెకండ్ హాఫ్, కానీ మళ్ళీ ఇదివరకు చెప్పినట్టే ఇద్దరు హీరోస్ ఈజీగా పులప్ చేయగలుగుతారు ఈ షోని. దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఇట్ కుడ్ హ్యావ్ బీన్ లిటిల్ మోర్ బెటర్. ఎందుకంటే మనం సౌత్ ఇండియన్ అప్రోచ్లో మన స్టైల్ ఆఫ్ ఎంజాయ్మెంట్ డిఫరెంట్ ఉంటుంది, అండ్ నార్త్ ఇండియన్స్ వాళ్ళ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ డిఫరెంట్ ఉంటుంది. కానీ ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ చేసిన డాన్స్ మూవ్స్ చూస్తే మాత్రం దిస్ ఇస్ గోయింగ్ టు బీ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఎవడన్నా కూడా డాన్సర్ అవ్వాలంటే ఇక్కడ నుంచి రితిక్ రోషన్ కాదు, జూనియర్ ఎన్టీఆర్ ఆదర్శంగా తీసుకుని వెళ్ళాలని మూమెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంట్రొడక్షన్ సీన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కాస్ట్యూమ్స్. ఏం కాస్ట్యూమ్స్ అండి ఇవన్నీ తీసుకుంటే, ఎపిక్. Everything is an epic. Well-built bodies, well-built performances, well-built fight, well-built direction, amazing dance. అందరూ ఫెయిల్ అవుతారు అనుకున్నారు, కానీ ఆదిత్య చోప్రాకి ఖచ్చితంగా ఒక సౌత్ ఇండియన్ హీరో డెబ్యూ చేసి పాకెట్స్ హెవీగా నింపే సిచ్యువేషన్ ఉంది. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు రేట్ దిస్ మూవీ అవుట్ ఆఫ్ 5, ఖచ్చితంగా ఓవర్ యాక్షన్ చేయకుండా, ఏం నకరాస్ చేయకుండా 4.25 ఖచ్చితంగా ఈ మూవీకి ఇచ్చేయచ్చు.